सृष्टिस्थित्यप्ययेहा नियतिदृशितमो बन्धमोक्षाश्च यस्मात् अस्य श्रीब्रह्मरुद्रप्रभृतिसुरनरद्वीषशत्रुवात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दाव्ययो यो गुरुरपि परमश्चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मविज्ञानवैराग्यपरमैश्वर्यशालिनः आनन्दतीर्थभगवत्पादान् वन्दे निरन्तरं भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। नौमिन्यायसुधादिकृज्जयमुनीन् श्रीपादरट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यपाराम्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यायसुधारतान्। ధ్రువ మహారాజుని యొక్క చరిత్రాన్ని విన్నారు. ఆ ధ్రువ మహారాజు యొక్క చరిత్రమనందు చిన్న వయస్సులోనే ఎలా భగవంతుణ్ణి మనం పొందవచ్చు, సాధనం చేయవచ్చు, మోక్ష సాధనం చేసి ఆ భగవంతుని అనుగ్రహాన్ని లభించుకోవచ్చు అనేదాన్ని ధ్రువ మహారాజుని యొక్క చరిత్రంతో మనం తెలుసుకున్నాం. తరువాత ఈ ధ్రువ మహారాజుని వంశమునందు అంగ అనే ఒక రాజు పుడతాడు. భగవద్భక్తుడు, సజ్జనుడు, మహానుభావుడు. అతనికి సునీత అనే ఒక భార్య ఉంటుంది. మహాభగవద్భక్తుడు కానీ అతనికి సంతానం లేదు. సంతానం కొరకు చాలా పరితపిస్తూ ఉన్నాడు. సంతానానికి ఏం చేయాలి, ఏ ఉపాయాన్ని చేస్తే నాకు సంతానం కలుగుతుంది అని అందరికీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఒకసారి అతడు యజ్ఞాన్ని చేసేటప్పుడు దేవతలు వచ్చి ఆహుతిని హవిస్సుని తీసుకోలేదు. ఎందుకండి ఇంత భక్తితో చేస్తున్నాను యజ్ఞాన్ని,
ఋత్విజలారా, ఆచార్యులారా, మీరందరూ నాకు జవాబు చెప్పండి. భక్తిలో తక్కువ లేదు, విధానమునందు లోపం లేదు, విధానానుసారంగా భక్తితో చేసేటప్పుడు ఎందుకు తీసుకోవడం లేదు, స్వీకరించడం లేదు? ఏ అపరాధం నా వలన జరిగింది? దయచేసి మీరు చెప్పుగాక అని ప్రార్థించినప్పుడు వారి యొక్క ధ్యాన దృష్టితో చూసి చెప్తారు, అయ్యా, నీలో భక్తికి తక్కువ లేదు, వైభవానికి ఏదీ తక్కువ కాలేదు, చాలా భక్తితో వైభవంతో శ్రద్ధతో చేస్తున్నాము యజ్ఞాన్ని. అయితే నీకు కొడుకులు లేరు కదా, సంతానం లేదు. సంతానం లేని వాళ్ళచే వారు ఆహుతిని స్వీకరించరు. అప్పుడు ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది. అంతవరకు సంతానం ఉందా లేదా, రాజ్యాన్ని ఎవరైనా చూసుకుంటారు, ఏదో చేస్తారు, ఇది ఇలాగే పరంపర వచ్చి నడుస్తూ ఉంది, ముందట కూడా ఇది నడుస్తుంది, ఏం సమస్య లేదు, నాకు సంతానం లేదంటే ఎవరైనా వచ్చి చేస్తారు అని నిర్భయంతో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవతలు కూడా తన్ను తిరస్కరించారో, ఆహుతిని స్వీకరించడం వదిలేసినారో, అప్పుడు ఇతనికి చాలా మనస్సుకు బాధ అనిపించింది. ఏమైనా చేసి సంతానం కనాలి, ఆ సంతానం వలన దేవతలు సంతుష్టులైన ఆహుతిని స్వీకరిస్తారు, తర్వాత ఆ యజ్ఞయాగములచే తరించిపోదామనే ఒక కోరిక మనస్సులో దృఢంగా వచ్చేసింది. ఈ ప్రసంగాన శ్రీమద్ ఆచార్యులు మనకు నిర్ణయాన్ని చెప్తారు. ఎందుకంటే ఈ మాట చాలా భయానకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇది. ఎవరికైతే సంతానం లేదో వారందరూ కూడా చాలా భయపడిపోతారు. సంతానం లేని వాళ్ళచే దేవతలు కూడా ఆహుతులను స్వీకరించరు అంటే మా వంటి వారి గతి ఏమిటి? ఈ లోకమనందు మనకు డబ్బులు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఇల్లాలు ఉండొచ్చు, అయితే తర్వాత పరలోకమనందు మనకు ఏదైనా కావాలి అంటే దేవతలు వచ్చాయి. ఆ దేవతలే మన ఆహుతిని, బలిని, నైవేద్యాన్ని స్వీకరించరు అంటే మా వంటి వారు ఎక్కడ పోవాలి అనే భయం ప్రతి ఒక్కరి మనస్సులో రావచ్చు. శ్రీమద్ ఆచార్యులు మహానుభావులు పరమానుగ్రహం చేసి ప్రమాణపూర్వకంగా దీనికి సమాధానపరచుతారు. అంటే సమాధానపరచడానికి ఏదో ఒకటి చెప్తారు అని కాదు, సప్రమాణంగా చెప్తారు. అనపత్యోపి సద్ధర్మ లోకజిన్నాత్ర సంశయ. సంతానం లేకున్నా అవశ్యంగా వారికి విహితమైనటువంటి వర్ణాశ్రమముల ధర్మాన్ని పాటిస్తూ ఉంటే తప్పకుండా భగవంతుడు వారికి సద్గతిని ఇస్తాడు, సంశయం లేదు. ఎలాంటి పరిస్థితిలో కూడా ధర్మానికి ఫలముంది. సంతానం ఉన్నా సరి లేకపోయినా సరి వారికి వర్ణాశ్రమ ధర్మం పాటించే ఒక దీక్ష ఉంటే, ఆ నిష్ఠ ఉంటే, అలా చేస్తూ ఉంటే దాని వలన ప్రసన్నుడైన భగవంతుడు వారికి సద్గతిని అనుగ్రహిస్తాడు. అలాగైతే ఈ భాగవతంలో చెప్పిన మాట అబద్ధమా? శ్రీమద్ ఆచార్యులు చాలా బాగా చెప్పినారు, సంతోషం. అయితే శ్రీమద్ ఆచార్యుల కంటే పెద్దవాళ్ళు కదా వేదవ్యాసదేవులు, సర్వోత్తములు. వారైతే కొడుకు లేని ఆ అంగరాజుతో స్వీకరించలేదు ఆహుతిని స్పష్టంగా చెప్తున్నారు. దానికి కారణం చెప్తారు శ్రీమద్ ఆచార్యులు. ఎందుకు అలా చేశారంటే, అంగరాజుని దేహమునందు సాక్షాత్ పృథుచక్రవర్తి యొక్క అవతారం అయ్యేది ఉంది. అంగరాజుని ఆహుతిని మనం స్వీకరిస్తే ఇతడు సంతుష్టుడై అలాగే ఉండిపోతాడు, సంతానం కొరకు ప్రయత్నం చేయడు.
సంతానం కొరకు ఇతడు ప్రయత్నం చేయవలసింది. ఎందుకంటే పూర్వజన్మమునందు ఈ అంగరాజు బాలహత్య చేసినాడు. ఎవరైతే పూర్వజన్మమునందు బాలహత్య చేసి ఉంటారో, బాలకుల మీద అసూయ చేస్తారో, చాలా కుమారులు, బాలకులు, పిల్లలు చాలా ముందట వస్తారు, ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ పాస్ అవుతారు. వారిని చూసి కొందరికి సహించుకోవడానికి కాదు, వారు ముందుకు వెళుతున్నారే అని అసూయతో వారికి బాధ పెడతారు. వారు అభ్యాసం చేయకుండా చూసుకుంటారు, ఏదైనా ఇబ్బంది పెడతారు. కొందరైతే విషం వేసి చంపేస్తారు. చంపేసినా సరి, అసూయ చేసినా సరి, వారికి ఇబ్బంది పెట్టినా సరి, జన్మాంతరమునందు వారికి సంతానం కలగదు. అలాంటి పాపాన్ని ఈ అంగరాజు చేసినందుకు ఇతడికి ఈ జన్మమునందు సంతానం లేదు. కావున ఇతడు పుత్రకామేష్ట యాగం చేయాలి, చేసి సంతానం పొందాలి. తర్వాత పృథుచక్రవర్తి యొక్క అవతారం అవుతుంది. ఆ పృథుచక్రవర్తి వలన సమగ్రమైన ఈ పృథ్వీకి ఒక సౌభాగ్యం కలిగేది ఉంది. ఇవన్నీ చూసి మేము ఇప్పుడు ఇతని ఆహుతిని స్వీకరించకుండా ఉంటేనే ఇతడు పుత్రకామేష్టి యాగాన్ని చేస్తాడు, అలా చేస్తేనే ఆ పృథుచక్రవర్తి యొక్క అవతారం అవుతుంది అనే ఉద్దేశంతో ఇలా చేశారు. కానీ ప్రతి ఒక్క చోట ఎవరైతే సంతానం లేని వాళ్ళో వారి ఆహుతిని స్వీకరించరు అనే నియమం లేదు అని శ్రీమదాచార్యులు స్పష్టంగా నిర్ణయాన్ని చెప్తారు. చూడండి, శ్రీమదాచార్యులు చేసిన పరమోపకారం ఎంత గొప్పది. ఇలా వ్యాఖ్యానం లేకపోతే చాలా కష్టం. అందరూ భయపడిపోతారు, ధర్మంతో అనాసక్తులై వెళ్ళిపోతారు. అంతే సంతానం లేనివాళ్ళు. వారందరికీ అభయహస్తాన్ని చూపించిన మహానుభావులు మన మూల గురువురైన శ్రీమన్ ఆనందతీర్థ భగవత్పాదాచార్యులు. సరి, అప్పుడు అంగరాజు పుత్రకామేష్టి యాగం చేయాలి అనుకున్నాడు. ఆయన అంటాడు, ఏమండి మీరు పుత్రకామేష్టి యాగం చేయమంటారో అది కూడా ఒక యాగమే కదా. యాగం చేసేటప్పుడు మరలనైనా ఆహుతిని వేయాలి. ఆహుతిని తీసుకోవడానికి దేవతలు రారు. దేవతలు రాకపోతే పుత్రకామేష్టి యాగం పూర్ణమవ్వదు. అది పూర్ణం కాకపోతే సంతానం కలగదు. సంతానం కలగకపోతే వారి ఆహుతిని స్వీకరించరు. ఇది ఎప్పుడు అవుతుంది? ఇది ఇలాగే ఉండిపోతుంది. అందువలన వారంటారు, అలా కాదు, నీవు నేరుగా ఆ భగవంతుణ్ణి, పరమాత్ముని, శ్రీమన్నారాయణుణ్ణి తెలుస్తూ ఆ భగవంతుని కొరకు ఆహుతి వేసి అతనికి నీ కోరికలను విశేషంగా నీవు ప్రార్థించు. ఆ భగవంతుడు ఎప్పుడైతే ప్రసన్నుడై నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాడు, కటాక్షిస్తాడు అని దేవతలకు తెలిసి ఉంటుందో అప్పుడు వారు మొదటగానే ఆహుతిని స్వీకరిస్తారు. వారికి కన్ఫర్మేషన్ అయినట్టు. భగవంతుని కొరకు ఇతడు యజ్ఞాన్ని చేస్తున్నాడు అంటే తప్పనిసరిగా భగవంతుడు వీరికి సంతానాన్ని అనుగ్రహిస్తాడు. కావున మొదటిగానే మేము ఇతడు ఇచ్చే ఆహుతులను స్వీకరించవచ్చు అని వారు తెలుసుకొని స్వీకరిస్తారు. గ్యారంటీ కార్డు ఉన్నట్టు. చేతిలో ఏం లేదు, సంతానం ఇప్పుడైతే లేదు, అయితే గ్యారంటీ కార్డు ఉంది. పుత్రకామేష్టి యాగం చేయడానికి పోతున్నాను అంటే ఆ పాతకాలంలో అది గ్యారంటీ కార్డు ఉన్నట్టు. ఈ కాలమునందు ఏ యాగం చేసినా ఫలం దొరికితే మంచిది, లేకపోతే లేదు. ఎందుకంటే అంత శ్రద్ధతో చేయరు. మంత్రాలు బాగుండవు, మంత్రార్థ జ్ఞానం ఉండదు, ఋత్విజులు బాగుండరు, యజమానుడైతే చాలా మహానుభావుడు ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు ఆ ఫలం దొరికేది కష్టం. దొరికితే మంచిది, లేకపోతే లేదు. అయితే పాతకాలంలో అది గ్యారంటీ కార్డే ఉన్నట్టు. పుత్రకామేష్టి యాగానికి ఇతడు వెళుతున్నాడు అంటే నిజంగా ఇతడికి సంతాన భాగ్యం కలుగుతుంది, ఇతనిచే మనం ఆహుతులను స్వీకరించవచ్చు అని వారు ఆహుతులను స్వీకరిస్తారు. ఆలోచించకు, ప్రారంభించు అన్నారు. ప్రారంభించాడు. భగవంతుడు ప్రత్యక్షుడయ్యాడు, అనుగ్రహించాడు. ఆ భగవంతుడు ఇచ్చిన ఆ పాయసాన్ని స్వీకరించి తన
భర్త అయిన ఆ అంగరాజు వలన గర్భధారణం చేసింది ఆ సునీత, అంగరాజు యొక్క భార్య. అక్కడ పుట్టాడు ఎవడు? వేన. చూడండి, పాపము అంటే చాలా విచిత్రమైనటువంటిది. పాత జన్మమునందు చేసిన ఆ బాలహత్య యొక్క పాపము ఇంతగా యజ్ఞం చేసి సంతానం పొందినా మంచి సంతానం దొరకలేదు. ఇంకా ఆ పాపము తన ప్రభావం చూపిస్తూ ఉంది. మహాదుష్టుడు పుట్టాడు. వేన. వేనేతి పీడామాహు అంటారు శ్రీమదాచార్యులు. పీడ, ఇబ్బంది పెట్టడం, కష్టపరచడం, దానికి మరొక్క పేరు అంటే వేన, వేరేం కాదు. వేన అంటే ఇబ్బంది పెట్టడం, దుఃఖపెట్టడం, భయపరచడం, దీనికి మరొక పేరంతే ఇది. అలాంటి మహాదుష్టుడు, దుర్మార్గుడు వేనుడు జన్మించాడు. మీరు అనొచ్చు, అవునండి జన్మాంతరమునందు పాపం చేసి ఉండవచ్చు, అయితే భగవంతుని గురించి యాగం చేసినాడు కదా, దానికి ఏం విలువ లేదా, దాని యొక్క ప్రభావం లేదా అంటే ఉంది, అది తర్వాత తెలుస్తుంది. వేనుడు జన్మించినాడు. ఆయన పెద్దవాడైతూనే ఆటలాడుతూ ఉన్న పిల్లలను తీసుకొని చంపేసేది, కొట్టేది, ఇలాంటి చెడ్డ పనులనే చేస్తూ ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా. అంగరాజు చాలా ఉపదేశించాడు, పనికి రాలేదు, చాలా భయపడ్డాడు, దుఃఖపడ్డాడు. తరువాత ఒకరోజు అతనికి అనిపించింది, నాకు ఎవరికైతే సంతానం లేదో వారు ఎంత భాగ్యవంతులో అంటున్నాడు. ఇప్పుడు ఇటువంటి మూర్ఖుణ్ణి పొంది, దుర్మార్గుణ్ణి పొంది నేను దుఃఖిస్తున్నాను. ఎవరైతే సంతానం లేనివాళ్ళు వారే మహానుభావులు, వారే భాగ్యవంతులు, వారే మహాసుఖవంతులు. ఎంత సాధనం చేసి ఆ సంతానహీనత్వము యొక్క భాగ్యాన్ని పొందినారో అని వారిని పొగడుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు అని. రెండవ క్షణంలో అంటాడు, లేదు లేదు లేదు, నాదే చాలా గొప్ప భాగ్యము అంటాడు. ఎందుకు అంటే ఇలాంటి దుర్మార్గుడు పుట్టాడు కావున ఈ సంసారం మీద నాకు వైరాగ్యం వచ్చేసింది, లేకపోతే ఎలా వస్తుంది? ఈ సంసారమే బాగుంది, ఈ పిల్లలే బాగున్నారు, ఇల్లాలు బాగుంది, ఇల్లు బాగుంది, ఇంకా ఏమి? ఇల్లు, పిల్లలు, ఇల్లాలు, దీంట్లోనే మునిగిపోతాడంతే. ఇవన్నీ వదిలిపెట్టి వైరాగ్యంతో అరణ్యానికి వెళ్ళి సాధనం చేసే బుద్ధి కలగాలి అంటే ఇలాంటి దుర్మార్గులే పుట్టాలి, మహానుభావులు. భగవంతుడు పరమానుగ్రహం చేసి నా మీద ఇలాంటి దుర్మార్గుడైన కొడుకుని ఇచ్చినాడు, చాలా సంతోషమని ఆ రాత్రి అక్కడదక్కడే అతను వదిలేసి ఆ సునీతను, తన భార్యను కూడా, చాలా బాగా చెప్తుంది శ్రీమద్భాగవతము, వేన సువం మాతరం అంటుంది. తన భార్యను అని చెప్పలేదు భాగవతంలో, తన భార్యను వదిలిపెట్టిపోయినాడు అని చెప్పకుండా ఆ వేణుడి యొక్క తల్లిని వదిలిపెట్టిపోయినాడు అంటారు. అంటే అలాంటి కొడుకుకి జన్మాన్ని ఇచ్చింది అని ఆ కొడుకుని ఆవిడ చూసుకుంటుంది. నా పని లేదు, నేను ఇక్కడ ఉండను, భగవంతుడు ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ఋత్విజులు ఉన్నారు, రాజగురువులు ఉన్నారు, రాజ్యాన్ని వారి చూసుకుంటారు, నా పని ఏమి లేదు ఇక్కడ అని వెళ్ళేసినాడు అరణ్యానికి. సాధనం చేసుకున్నాడు, తన గతిని తను పొందాడు. అయితే ఇక్కడ మహానుభావులు, ఋషులు, రాజగురువులు చాలా ప్రధానమైనటువంటి పాత్రాన్ని తీసుకొని బాధ్యత అనుకొని పనిచేసేవాళ్ళు పాతకాలంలో.
వారన్నారు, ఈ రాజ్యం యొక్క పరిస్థితి ఏమి? రాజా లేదు, అన్ని చోట్ల దొంగలు దుర్మార్గులు ఎక్కువైతున్నారు, ఏమైనా చేయాలి. సరి ఆ రాజా మహిషి సునీత యొక్క అనుమతిని తీసుకొని ఆ వేణుడికే రాజ్యాన్ని అప్పగించారు. సింహాసనమనందు కూర్చోబెట్టి అభిషేకం చేసేసినారు. చూడండి, కిమయత్ర సురాపానం అంటారు కదా, స్వయంగా కోతికి మద్యాన్ని త్రాగిస్తే ఏమవుతుంది? స్వయంగానే అది కోతి, దానికి మద్యాన్ని త్రాగిస్తే ఇంకా ఎక్కువగా అది ఎలా మనకి ఇబ్బంది పెట్టవచ్చో, అలాగే ఈ వేణుడు స్వయంగా దుష్టుడు సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకం వేరే చేసేసినారు. చాలా ఉన్మత్తుడైపోయాడు, అందరికీ అధికారంతో ఇబ్బంది పెడతాడు. ఎక్కడ యజ్ఞము లేదు, యాగము లేదు, పూజ లేదు, పురస్చరణ లేదు, ఏమి లేదు, పాఠము లేదు, ప్రవచనము లేదు, వేదాధ్యయనం లేదు, అన్నిటికీ ఇబ్బంది పెట్టేవాడు. ఎక్కడైనా ధర్మం నడుస్తుంది అంటే దానికి విఘ్నం పెట్టే అతని స్వభావం. ఎక్కడున్నాడు దేవుడు? నేనే దేవుణ్ణి అని చెప్పేవాడు. అలాంటి మహా ఉన్మత్తుడైపోయాడు. ఆ వేణుడు నేనే దేవుణ్ణి ఎప్పుడైతే చెప్పినాడో దాన్నే విని దాన్నే మనస్సులో పెట్టుకొని చాలామంది అలాగే చెప్పేవాళ్ళు ఉన్నారు. అదే పరంపర వచ్చేసింది అంటారు శ్రీమదాచార్యులు. చూడండి, అందువల్లనే అతనికి వేన అనే పేరు. ఇప్పుడు చెప్పాను కదా, కోతికి మద్యాన్ని త్రాగిస్తే ఎలాగైతుంది అంటే ఇతనికి ఏమైంది? పేరు వేన. అదే ఆంగ్ల భాషలో వైన్ అయింది, అంతే, వేరే ఏం లేదు. అంటే ఇది యొక్క ఎవరికైతే చూడండి, ఇంత పెద్దగా ఈ భవనం ఉంది, ఇక్కడ భవనం లేనే లేదు, ఏమీ లేదు సోన్లో అని చెప్తే ఏమంటారు? బాగలేదు, త్రాగాడు అంటారు, అంతే. కనిపించే భవనం లేదంటాడే, బాగలేదు, త్రాగేసినాడు, కొద్దిగా అతన్ని చూసుకోవాలి అంతే. తర్వాత చాలామంది కూర్చున్నారు, ఎవరు ఇక్కడ లేరు, ఎవరంటారు? తల్లి సరి ఉన్నవాళ్ళు అనరు, ఎవరికైతే బుద్ధి సరి ఉంటుందో వారు అలా అనరు కదా. ఉన్నవాళ్ళని లేరు అని చెప్పేది, ఉన్న భవనాన్ని లేదు అని చెప్పేది, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళు అని చెప్పేది. ఎంత చిన్న కుమారుడు కూర్చున్నాడు, వీరిని చూపించి అలాగంటే కుమారుడా వారు? కుమారుణ్ణి చూసి చాలా ముసలివాడు కూర్చున్నాడు పాపం అంటే బుద్ధి సరిలేదు అని అర్థం, త్రాగేసినాడు అని. అలాగే సర్వోత్తముడైన ఆ భగవంతుణ్ణి నేనే ఆ భగవంతుడిని అని చెప్తే వారికి ఏమర్థం? బుద్ధి సరిలేదు అని అర్థం. ఇలాంటి పెద్ద భవనం కాదు, ఈ భువనం ఉంది. భవనం వేరే, భువనం వేరే. ఇది భవనం. భువనం అంటే ఈ సమగ్రమైనటువంటి లోకములు. ఈ అన్ని లోకములు సత్యంగా కనిపిస్తున్నాయి, దీంట్లో జీవిస్తున్నాం, ప్రవర్తిస్తున్నాం, భోగిస్తున్నాం, అనుభవిస్తున్నాం సుఖాన్ని దుఃఖాన్ని కూడా. ఇలాంటి భువనమే లేదు, ఇది అసత్యము అని చెప్తే వారికి ఏమనాలి? మీరే చెప్పండి, నేను చెప్పను. ఈ ప్రపంచము సత్యము, ప్రపంచాన్ని సృష్టించిన భగవంతుడు సర్వోత్తముడు, అతని అనుగ్రహం వలన మనం బ్రతుకుతున్నాము, ఇది మనం చెప్పుకోవాలి. అలా చెప్పలేదు ఆ దుర్మార్గుడైన ఆ వేణుడు. అందువలన చాలా కోపం వచ్చేసింది ఋషులకు. అయినా సహించుకున్నారు. సామదాన భేద దండ అని ఒక మార్గం ఉంది కదా శాస్త్రంలో చెప్పబడినది. వారు సమాధానంతో ఆయనకు దగ్గరకు వెళ్ళి చెప్పారు, ఇలా చేయకూడదు, ధర్మాన్ని పాటించురా, ధర్మం వలన నీకు ఈ జీవితంలో కూడా సుఖం ఉంది, తర్వాత మరణించిన తర్వాత కూడా పరలోకమునందు నీవు సుఖిస్తావు, మరొక్కసారి నీకు జన్మం వచ్చినా అప్పుడు కూడా నీకు సుఖానికి ఈ ధర్మమే నీతో పాటు వస్తుంది. నీవు సంపాదించిన డబ్బులు, నీ అధికారము, ఇదేవి నీ వెంట రావు.
ఎందుకు అంతగా అధికారం మదం వలన అందరినీ తిరస్కరిస్తున్నాము? అలా చేయకు అని చాలా ఉపదేశించినారు. ఈశ్వరుని పట్ల, ధర్మము పట్ల ఎంత చెప్పాలో అంత చెప్పేసినారు. ఎంత చెప్పినా అతనికి ఏమి పరిణామం కాలేదు. తర్వాత అన్నారు, ఋషులు అన్నారు, అధర్మం నడిచేటప్పుడు రాజు ధార్మికంగా వర్తించకుండా ఉన్నప్పుడు మన కర్మమేమిటి? జ్ఞానులు, ఋషులు, బ్రాహ్మణులు చేయవలసింది ఏమి? మనం అలాగే ఊరికే ఏమైనా కానీ అని కూర్చుంటే ఆ అధర్మంలో ఒక భాగం మాకు వస్తుంది. అలా చేయకూడదు. అందువలన దీనికి ప్రతీకారం చేయాలి. ప్రతీకారం అంటే యుద్ధం చేయకూడదు. బ్రాహ్మణులము, తపస్సులము. అయితే అతడు తను చేసిన అపరాధం వలన దగ్ధమైపోతాడు. అయినా ఒక నిమిత్త మాత్రముగా మనం అతన్ని హుంకారంతో చంపేద్దామని ఏమి చేయరు. తపస్సు యొక్క సామర్థ్యం చూడండి, ఆ ప్రభావం చూడండి. ఇలాంటి ఒక దుర్మార్గుడు ఉన్నాడు అంటే ఈ కాలమునంతు ఎంత కష్టం మనకు. పరితపిస్తామంతే ఇంట్లో కూర్చొని, ఏం చేయడానికి మనకు శక్తి లేదు. చేయగలము, ప్రతీకారం చేయగలము. అయితే వారు తపస్సులు, మహానుభావులు, మహాసమర్థులు చెప్పారు, ఆయన వినలేదు, హుంకారాన్ని చేశారు. హుమ్ అన్నారు, అంతే. ఆ హుంకారంతోనే చనిపోయాడు, అంతే. చాలా అవధానంతో చాలా గమనింపవలసిన విషయం ఇది. తపస్సులు, మహానుభావులు, జ్ఞానులు వారి విరోధం చేస్తే వారు ఏదో కట్ట ఎత్తి తీసుకొని మనకు కొట్టే అవసరం లేదు, యుద్ధం చేసి మమ్మల్ని చంపే అవసరం లేదు. మనస్సులో వారు మన పట్ల ఏదైనా ఆలోచన చేస్తే చాలు, వారికి బాధ కలిగితే చాలు, భగవంతుడు మమ్మల్ని చూసుకుంటాడు. వారు హుంకారం చేశారంతే, చనిపోయాడు. అలాంటి మహా ఉన్మత్తుడు, మహాసమర్థుడు అయితే చనిపోయాడు. తరువాత వీరికి సమాధానమైంది. ఇప్పుడు మనం ధర్మం చేసుకోవచ్చు, పాఠ ప్రవచనములను నిరాతంకంగా ఏ ఇబ్బంది లేకుండా నిశ్చింతగా చేసుకోవచ్చు అని ఒక నదీ తీరమునందు పాఠ ప్రవచనం చేస్తూ భగవంతుని మహాత్మ్యాన్ని పొగడుతూ ఉన్నారు. అయితే అంతలోనే అన్ని చోట్ల దొంగల ఆక్రమణం మొదలుపెట్టింది. ఆ రాజుడు సన్మార్గుడో దుర్మార్గుడో, యోగ్యుడో అయోగ్యుడో, రాజు ఉన్నాడు సింహాసనం మీద అంటే ఆ భయంతో దొంగలు ఏం చేయరు, లోపల కూర్చుంటారు. ఎప్పుడైతే రాజు లేదు అని వారికి తెలిసిందో వచ్చేసినారు. ప్రతి ఒక్క దిక్కు నుండి దొంగలు వచ్చేసినారు, దొంగతనం చేస్తూ ఉన్నారు, కొడుతున్నారు, అపహరిస్తున్నారు. మరల వీరికి భయం వచ్చేసింది, ఏం చేయాలి ఇప్పుడు? సరి, వారి యొక్క తపస్సు, ఆ తపశ్శక్తి చూడండి. వస్తారు సునీత, ఆవిడ యొక్క ఆ విద్య విశిష్టమైనటువంటి యోగ సామర్థ్యం. ఆ సామర్థ్యంతో తన విద్య వలన ఈ వేణుడి యొక్క దేహాన్ని అలాగే పెట్టి ఉంటుంది. ఆ వేణుడి దేహం అలాగే ఉంది, ఇంకా దహనం చేయలేదు ఆవిడ, అలాగే పెట్టింది. అది ఈ ఋషువులకు తెలిసి దగ్గరకు వెళ్ళి ఆ దేహాన్ని తీసుకున్నారు. ఆ దేహం తీసుకొని ఆ దేహము యొక్క మథనం చేస్తారు. మథనం చేస్తే ఆ దేహము తొడ భాగంలో మథనం చేస్తే తొడతో ఒకతడు జన్మిస్తాడు. చాలా చిన్నవాడు, పొట్టివాడు, ఎర్ర కండ్లు, నల్లటి వర్ణం, ఎర్ర వెంట్రుకలు,
చూశారు, ఏమిది, చిన్న చిన్న బాహువులు, చిన్న కాళ్ళు, ఇలాంటి వికృతమైనటువంటి రూపం. అతన్ని చూసి నీవు నిషీద 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 అనేసారు. నిషీద అంటే కూర్చో, ఒక చోట కూర్చో, మూలలో కూర్చో, ముందుకు రాకు అన్నట్టు నిషీద నిషీద అన్నందుకు ఆయన అలాగే కూర్చున్నాడు. కాస్తసేపు కూర్చున్నాడు, ఎవరూ పట్టించుకోలేదు, మాట్లాడించలేదు. తన పని ఏమి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోయాడంతే అరణ్యానికి. అక్కడే ఉండిపోయాడు. అక్కడే తన సంతతిని ఆయన అలాగే పెంచినాడు. అదే నిషీద అన్నందుకు ఆ ఒక వర్గం, ఒక జాతి, నిషాద అనే జాతి వచ్చేసింది. అరణ్యంలో ఉన్నవాళ్ళు నిషాద అనే జాతితో ప్రసిద్ధిని పొందుతారు. తర్వాత ఆయన అలా వెళ్ళిపోయాడు. తర్వాత ఏం చేయాలి అని మరొక్కసారి మథనం చేద్దాము అని ఆ వేణుడి యొక్క దేహము యొక్క బాహువుల్లో, ఆ బాహువులో మథనం చేసినారు. ఆ బాహువులో మథనం చేసినప్పుడు ఇద్దరు పుడతారు, ఋతుచక్రవర్తి, అర్చి. సాక్షాత్ శ్రీమన్నారాయణుని యొక్క ఆవేశం కలిగిన మహానుభావుడు. నారాయణుని అవతారం కాదు కానీ నారాయణుని విశేషావేశం కలిగిన మహానుభావుడు పృథుచక్రవర్తి. మహాలక్ష్మి యొక్క విశేష సన్నిధానం కలిగిన మహానుభావురాలు అర్చి. ఇద్దరు అవతరిస్తారు. అంటే దీని వలన మనకు ఒక విచిత్రమైనటువంటి సందేశం, చాలా అద్భుతమైనటువంటి సందేశం మనకు లభిస్తుంది. చూడండి, అంటే వీరు గంటసేపు, ఒక గంట సేపు కాదు, ఎన్నో గంటల సేపు ఆయనకు ఉపదేశం చేసిన, ఎంతగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసిన పనికి రాలేదు. ఆ వేణుడికి మనస్సులో పోలేదు. అలాంటి దుర్మార్గుడు. అయితే చచ్చిపోయిన ఆ శవము యొక్క మథనాన్ని చేస్తే వారి తపస్సుచే ఇలాంటి మహానుభావుడు పుట్టాడు. అంటే తపస్సుచే జీవం లేని శవంతో కూడా వారు ఇలాంటి అద్భుత సృష్టిని చేయగలుగుతారు. కానీ ఎవరైతే మూర్ఖులుంటారో, దుర్మార్గులుంటారో, అయోగ్యులు, తామసులు, అలాంటి వారి బుద్ధిని మార్చడానికి ఎవరికీ సాధ్యం కాదు అనేది తెలుస్తుంది. శవం కంటే వారు అధములు, మూర్ఖులు, దుర్మార్గులు. భగవద్భక్తుల విరోధాన్ని ఎవరు చేస్తారో, యజ్ఞయాగముల విరోధం చేసేవారు, అలాంటి వారికి యోగ్యత ఎలాంటిది అంటే వారి బుద్ధిని మార్చడానికి రాదు. అయితే వారి దేహంతో ఇలాంటి అద్భుతమైనటువంటి సృష్టిని కూడా చేయగలుగుతారు. ఆ శవానికి ఉన్న యోగ్యత ఈ జీవుడికి లేదు. తాత్పర్యం, గొప్పతనం, మాహాత్మ్యం జ్ఞానులో, తపస్సులో తక్కువ లేదు, అద్భుతంగా ఉంది. అయితే దాని యొక్క ఉపయోగం చేసుకోవడానికి ఒక అర్హత కావాలి, యోగ్యత కావాలి. అది అందరిలో ఉండదు. ఎవరికి ఉంటుందో వారికి అది ప్రాప్తమవుతుంది అనే దాన్ని చూపిస్తారు అంతే. సరి, ఆ మహానుభావుడు పృథుచక్రవర్తి పుట్టినాడు. పృథుచక్రవర్తి పుట్టిన తర్వాత ఇక్కడ శ్రీమద్ ఆచార్యులు ఒక మాట చెప్తారు. పృథుచక్రవర్తి అయితే వేణుడు ఉన్నాడు కదా, ఆ వేణుడి యొక్క దేహమునందు నలుగురు ఉన్నారు. సాత్వికుడు, రాజసుడు, తామసుడు, మహాతామసుడు. ఆ వేణుడి దేహమునందు ఉన్న సాత్విక జీవుడే పృథుచక్రవర్తి. రాజస జీవుడు ఈ పృథుచక్రవర్తి యొక్క పుణ్యంతో స్వర్గానికి పోయినాడు. తామస జీవుడు నిషాద రూపం స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోయినాడు. మహాతామసుడు స్వయంగా వేణుడు అంధం తమస్సులో పడ్డాడు. ఇలా నిర్ణయాన్ని శ్రీమదాచార్యులు చెప్తారు. చూడండి, దేహం చూడడానికి ఒకటే, అక్కడ ఉన్నవాళ్ళు నలుగురు.
సాత్వికుడు, రాజసుడు, తామసుడు, అతి తామసుడు, మహాతామసుడు. ఆ సాత్వికుడే పృథుచక్రవర్తి మహానుభావుడు, భగవంతుని యొక్క సన్నిధానం. ఇంకొక మాట శ్రీమద్ ఆచార్యులు అంటారు, భగవంతుడు ఎప్పుడు సాక్షాత్ అవతరిస్తాడో, మూల రూపంతో అవతరిస్తాడో, లక్ష్మి కూడా అక్కడ మూల రూపంతో అవతరిస్తుంది. సన్నిధానం కూడా పెట్టి అవతరించవచ్చు. అయితే భగవంతుడు ఒక చోట సన్నిధానంతో, ఆవేశంతో భగవంతుడు అవతరించినప్పుడు మూల రూపంతో లక్ష్మి అవతరించదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఉదాహరణకి పృథుచక్రవర్తి సాక్షాత్ పరమాత్ముడు కాదు, భగవంతుడు కాదు. పృథుచక్రవర్తిలో భగవంతుని యొక్క ఆవేశం ఉంది. అయితే లక్ష్మి సాక్షాత్తుగా లక్ష్మి సాక్షాత్తుగా అవతరించింది అని చెప్పడానికి రాదు. అది లక్ష్మి యొక్క పాతివ్రత్యం. భగవంతుడు సాక్షాత్ అవతారం చేస్తేనే తను కూడా సాక్షాత్ అవతారం చేస్తుంది. భగవంతుడు తన సన్నిధానం పెట్టి, తన ఆవేశం పెట్టి అవతరించాడు అంటే పృథుచక్రవర్తిలో సాక్షాత్ అవతారం లేదు, ఆవేశం మాత్రమే ఉంది. అంటే తను కూడా ఆవేశం మాత్రమే పెడుతుంది అక్కడ. ఆ భార్యలో మూల రూపంతో రాదు. అయితే భగవంతుడు మాత్రం మూల రూపంతో అవతరించినప్పుడు లక్ష్మి సాక్షాత్తుగా రావచ్చు, ఆవేశం చేసి కూడా రావచ్చు. రెండు రకాల అవతారాలు ఉన్నాయి అని శ్రీమదాచార్యులు నిర్ణయాన్ని చెప్తారు. అలాంటి మహానుభావులు జన్మించిన వెంటనే నానా విధమైనటువంటి అభిషేకం అయింది. సాక్షాత్ కుబేరుడు వచ్చి సింహాసనాన్ని ఇచ్చాడు, వరుణుడు వచ్చి శ్వేతఛత్రాన్ని ఇస్తాడు. ఇలాగే ఒక్కొక్కరు వచ్చి దేవతలు నానా విధమైనటువంటి వైభవములను, ఆభరణములను, ఆ రాజ్యం పాలించడానికి, పోషించడానికి, రక్షించడానికి కావలసిన రకరకాల వస్తువులను ఇచ్చి అతన్ని అనుగ్రహిస్తారు. చాలా సంతోషపడతాడు. ఇంకా తరువాత రాజ్యాన్ని పాలించడం మొదలుపెట్టాలి. అంతలో సూతమాదగద బంధులు వచ్చి స్తోత్రం గావిస్తున్నారు. ఆప్తాడు, నన్ను స్తుతించకండి. ఎందుకయ్యా, మేము ఉండేదే స్తుతి చేయడానికి. సూతమాగద బంధులు అంటే పాతకాలంలో ప్రతి ఒక్క రాజ్యమునందు ఆ రాజుల గుణములను స్తుతించడానికి, కేవలం ఆ రాజుల గుణములను స్తుతించడానికి కాదు, వారి యొక్క పరంపరను చెప్పడానికి, వారి పరంపరలో వచ్చిన మహామహానుభావుల చరిత్రములను చెప్పి వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి. మీ పూర్వజులు ఇలా చేసినారు, మీరు అలాగే చేయు. మీ పూర్వజులు మహానుభావులు, నీవు ఆ దారిలోనే నడిచి ముందు పోవాలి, దాన్నే అనుసరించాలి అని వారికి తెలియచేయడానికి ఈ సూతమాదగద బంధులు ఉంటారు. అలాంటి వారు స్తుతించేటప్పుడు ఈయన అన్నాడు, హే సూత హేమాగద సౌమ్యబంధిన్ లోకేధు నాస్పష్ట గుణస్య మే స్యాత్ కిమాశ్రయో వస్తవ ఏష యోజ్యత మామయ్యభూవన్ వితథాగిరోవహ. నన్ను స్తుతించకండి, ఆ భగవంతుణ్ణి స్తుతించకండి. నేను భగవంతుణ్ణి కాదు, ఆ భగవంతుని ఆవేశం ఉంది నాలో. అయితే ఆ మూల రూపి అయిన ఆ భగవంతుణ్ణి స్తుతించండి. సర్వోత్తముడు, స్వతంత్రుడు కదా, నన్ను ఎందుకు స్తుతించారు? వారంటారు, అలాగ నాకు చూడండి, ఉపదేశాన్ని చేసేది రెండు రీతిలో ఉంటాయి. ఒకటి, నేరుగా నీవు ఇలాగ చేయి, ఇలాగ చేయి, చేయకపోతే నీకు ఇలా శిక్ష చేస్తాం, చేయవలసిందే అని అధికారంతో చెప్పేది ఒకటి. నాకు ఆకలి అయింది, ఇస్తావా లేదా అన్నం, భోజనం పెడతావా లేదా, త్వరగా వంట చేసి భోజనం వేయి. ఇలా ఎవరు చెప్పవచ్చు? ఆ ఇంటి యొక్క యజమానుడు చెప్పవచ్చు తన పని మనిషికి. అయితే అతిథులుగా మీరు ఎప్పుడైతే వెళ్ళి ఉంటారో అప్పుడు వారి ఇంటికి వెళ్ళి పెడతారా లేదా భోజనం అంటే పోమంటారు, పెట్టము. ఏం చేస్తాం?
ఏమి చేయగలగవు. అయితే అక్కడ ఎలా మాట్లాడాలి? తమరు మహానుభావులు, మీరు మాత్రమే కాదు, మీ పూర్వజులు, మీ తండ్రి, మీ తాత ఎంత పెద్దవాళ్ళు, ఎవరే వచ్చినా అతిథులు ఇంటికి ఒక్కరికి కూడా ఉపవాసంతో పంపించలేదు, ఏదైనా పెట్టినే పంపించేవాళ్ళు, మహానుభావులు తమరు, మీ వంటి ఉదారులు ఎక్కడ లేరు అంటే ఇచ్చేస్తాడంతే. భక్ష భోజ్యములను చేసి దక్షిణ ఇచ్చి మంచిగా అతనికి ఆనందపరిచి పంపిస్తాడు. ఎందుకు? అక్కడ విధానమే ఈ స్తోత్ర రీతిలో చేసేది. అంటే వంటలు భోజనాలు చేయని చెప్పేదే, మీరు మహానుభావులు ఉదారులు, ఎవరిని కూడా అలాగే ఉపవాసంతో పంపించరు అని చెప్పేస్తే అతనికి చేయాలి అనిపిస్తుంది, తప్పనిసరిగా చేస్తాం. ఇది అలాగే మీరు మహానుభావులు, రాజులు, మీకు ఆజ్ఞ చేయడానికి రాదు, ముందట నీవేం చేయాలి, ఎలా చేస్తే, ఎలా అనుసరిస్తే, ఏది యొక్క అనుష్ఠానం చేస్తే నీ రాజ్యం అత్యద్భుతంగా నడుస్తుంది, దాన్ని మనం స్తోత్రముగా చేస్తామంతే, వేరే ఏం లేదు. మొత్తం చెప్పేసినారు భవిష్యాన్ని. ముందట నీవేం చేస్తావు, ఈ భూమితో విశేషంగా ఆవు రూపంతో భూమి వస్తుంది, నీవు దోహనం చేస్తావు, సస్యశ్యామలంగా చేస్తావు, తర్వాత 99 అశ్వమేధ యాగములను చేస్తావు, చివరికి సనత్కుమారులు సనక సనందనాది ఋషులచే ఉపదేశం పొంది ఆ భగవంతుని వద్దకు వెళతావు, మోక్షాన్నే పొందుతావు. మొత్తం అతని భవిష్యాన్ని చెప్పేసినారు. ఈ మార్గమునందు నీవు వెళ్ళవలెను అని చూయించడానికి అలా స్తోత్రం చేస్తారు. సరే, వింటాడు. తరువాత ప్రజలు వచ్చి దీని కొరకే అందరూ కూడా వేచి ఉన్నారు. ఎప్పుడైతే ఈయన సింహాసనం మీద అభిషిక్తుడయ్యాడో వెంటనే ప్రజలందరూ వచ్చి అడుగుతున్నారు, దుర్భిక్ష ఉంది, ఆకలి అవుతుంది, దప్పిక ఉంది, ఏం నీళ్లు లేవు, ఎక్కడ ధాన్యము లేదు, ఏమీ లేదు, ఎంత బీజం వేసినా పంటలు పండలేదు, ఏం చేయాలి అని అడిగినప్పుడు ఆయన అంటాడు, ఇలా చేస్తుందా భూమి? ఏ బీజముతో ధాన్యాలు రాలేవా, పంటలు పండలేవా? నేను ఆ భూమినే శిక్షిస్తాను అని విల్లంబులను తీసుకొని భూమినే శిక్షించడానికి వెళుతున్నాడు. ఎప్పుడైతే చాలా ఉగ్ర రూపంతో విల్లంబులను తీసుకొని వెళుతున్నాడో ఆ భూమి ఆవు రూపాన్ని స్వీకరించి పారిపోతూ ఉంది. వెంటపడుతూ ఉన్నాడు, ఆవిడ అలాగే పారిపోతూ ఉంది. తరువాత ఒకచోట ఆగి వెంట తిరిగి ఆమె మాట్లాడుతుంది. భూమి అంటుంది, ఎందుకు నన్ను చంపేస్తున్నావు? మీ వంటి మహానుభావులు స్త్రీహత్య చేయకూడదు, నేను ఎందుకు ఇవ్వటం లేదు? దాన్ని ఆలోచించు, నాకు అడుగు, నేను చెప్తాను. చంపడానికి పోతే ఎలా? ఆ భగవంతుడు ఆజ్ఞాపించినాడు నాకు, ఆ భగవంతుని ఆనతి ఎలా ఉందో అలాగే నడుస్తున్నాను నేను. చూడండి, ఈ మాట ఎంతగా అద్భుతంగా ఉంది. ఆవిడ అంటుంది, నా యొక్క పని ఏమి తెలుసా? ఆ భగవంతుని నైవేద్యం కొరకు, యజ్ఞ యాగముల కొరకు నేను ధాన్యాన్ని ఇస్తాను. ధాన్యములను ప్రజలకు ఇచ్చేది ఎందుకు అంటే యజ్ఞయాగములను చేయడానికి, భగవంతుని సేవ చేయడానికి, నైవేద్య చేయడానికి. ఈ పండిన ధాన్యములను తిని శక్తిని పొంది పాఠ ప్రవచనములను చేయడానికి, పరోపకారం చేయడానికి. అవి ఏమీ లేవు ఇప్పుడు. అందరూ దుర్మార్గులే, దొంగతనం, పాఠము లేదు, ప్రవచము లేదు, యజ్ఞము లేదు, యాగము లేదు. నీ తండ్రి వేణుడు అలా చేసేసినాడు. అంతవరకు ఇలా చేశానా? లేదు కదా. వేణుడు ఎప్పుడైతే ధర్మాచరణం ఆపేసినాడో అప్పటి నుండి నేను ఇలా చేశాను. మరల నీవు ధర్మాన్ని ఆచరించేది ప్రారంభించు. నేను ఇచ్చిన ఈ ఫలముతో,
ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో అలాంటి వారు వచ్చి నా ముందట నిలుచుంటే, దూడగా వచ్చి నిలుచుంటే వారిని చూసి వారు అడిగిన ఫలాన్ని నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడైతే ఆ ప్రతి ఒక్క బీజము కూడా పాలుగా మార్చింది. ఎవరికి ఏమి కావాలన్నా నేను పాలే ఇస్తాను. వారికి కావలసిన పదార్థముగా ఆ పాలు మారుతుంది. ఇది అద్భుతమైనటువంటి శక్తి, ఇది ఈశ్వర శక్తి. దీనికే మన ఆచార్యులు అచింత్యాద్భుత శక్తి అంటారు. నిజంగా పృథివీలో అది ఉంది, ఇది ఏదో పురాణం చెప్తూ ఉంది అనుకోకండి. పృథివీలో ఏముంటుంది చూడడానికి? మన్ను ఉంటుంది అంతే. ఆ పృథివీలో మామిడి పండ్లు, మామిడి చెట్లు అక్కడే పెరుగుతాయి, వేప చెట్లు అక్కడే పెరుగుతాయి. ఏమున్నా దాంట్లోనే కదా. ఒకే ఒక భూమి, ఒకే రకంగా మన్ను ఉంటుంది. అయితే ఆ మన్నులో ఉన్న శక్తి ఎంత అద్భుతంగా ఉంది. అలాగేనే ఆ భూమినే ఆవు రూపం తీసుకొని ప్రతి ఒక్క పదార్థాన్ని పాలుగా మార్చి తన కడుపులో పెట్టుకున్నది. ఆవిడ అంటుంది, ఎవరికి ఏం కావాలో దానికి నేను పాలు ఇస్తాను, అది వారికి అపేక్షితమైనటువంటి పదార్థముగా మారిపోతుంది. అయితే నాకు అత్యంత ప్రియమైనటువంటి దూడగా వారు వచ్చి నిల్చోవాలి అంతే. ఎవరు రావాలి? ఎవరు అధార్మికలో, దుర్మార్గులు అలాంటి వారి వస్తే భూమి ఏమీ ఇవ్వదు. స్వయంభువమను పరమ భగవద్భక్తుడు, మహానుభావుడు, ఆ ధర్మాన్ని విశేషంగా ప్రతిష్టాపనం చేసిన మహానుభావుడు, మనుస్మృతిని రచించి అలాంటి ఆ స్వయంభవ మనుని తీసుకోవచ్చి అతన్ను దూడగా మార్చి ఈ ఆవు రూపంలో ఉన్న భూమి వద్దకు పంపిస్తారు. ఆయన వస్తే అత్యంత ఆప్యాయతంగా పాలను వదిలేసింది. ఎవరూ పితకే అవసరమే లేదు. పాలు పితకకుండా తనే ఆనందంతో పాలను ఇచ్చేసింది. ఆ పాలే ఓషధి వనస్పతులుగా మారిపోయింది. సమృద్ధమైనటువంటి సస్యశ్యామలంగా భూమి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. తర్వాత దేవతలు వచ్చారు ఇంద్రుణ్ణే దూడగా చేసి. ఇలాగే ఒక్కొక్కరు వారికి కావలసిన పదార్థములను యోగ్యులైనటువంటి, ఇప్పుడు అసురులు ఎవరిని తీసుకురావాలి? దైత్యులు. వారికి చాలా వేరే వేరే పదార్థాలు కావాలి కదా. వారిలో ఎవరు కూడా ఈ పృథ్వీకి నచ్చిన వాళ్ళే లేరు. అందరూ అయోగ్యులే, దుష్టులే. వారు వెతకి ప్రహ్లాదుని తీసుకువచ్చారు. మా జాతిలో ఒక్కతడు ఉన్నాడు, ఆయన మాత్రమే యోగ్యుడు, భగవద్భక్తుడు. అతన్ని చూసి ఈమె పాలు ఇస్తుంది. పాలు ఇచ్చేంత వరకు ఆ ప్రహ్లాదుని యొక్క ఉపయోగం. పాలు ఇచ్చిన వెంటనే ఆ ప్రహ్లాదుని పంపించి లాభాన్ని మనం తీసుకొద్దామని వారు ఆ ప్రహ్లాదుని తీసుకువచ్చి పాలు తీసుకున్నారు. తర్వాత ఆ ప్రహ్లాదుని పంపించి ఆ పాలునే మద్యంగా మార్చి మద్యపానం చేసేసినారు అయోగ్యులు. అది వారి నుదుటి రాత. ఏం చేయడానికి వస్తుంది? ఇంతగా మంచి పాలు ఇచ్చిన మద్యంగా మార్చి దాన్ని త్రాగారు అంటే అది నుదుటి రాత, అంతే. దౌర్భాగ్యం. సరి, ఇలాగే ఒక్కొక్కరు తీసుకున్నారు. ప్రతి ఒక్క చోట శక్తి, బలము, పాఠము, ప్రవచనము, యజ్ఞయాగములు, వైభవము జరిగిపోయింది. దేనికి తక్కువ కాలేదు. తర్వాత తన ధనుస్సు యొక్క చివరి భాగంతో కొండలను కొట్టేసి భూమిని సమానంగా చేసేసినాడు. అంతవరకు ఈ ఊరులు, పల్లెటూరులు, గ్రామములు, పెద్ద పెద్ద పట్టణాలు ఇలాంటి కాన్సెప్టే లేకుండే. ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు అంతే. అందరూ కొండ మీద, చెట్ల కింద, నదీ తీరమనందు ఎక్కడ కావాలో అక్కడ. ఒక గ్రామము అనే ఒక కాన్సెప్టే లేకుండే.
ఈ భూమిని సమానంగా చేసి గ్రామము, పురము, పట్టణము ఇలాంటి వ్యవస్థను చేసి ఆ భూమికి ఒక వ్యవస్థ చేసిన మహానుభావుడు. అందువలన ఆ రోజు నుండి ఈ భూమికి పృథివీ అనే పేరు వచ్చేసింది. పృథురాజు యొక్క కూతురు ఉన్నట్టు, పృథివీపతి ఆయన చూస్తే, అయినా ఆ పృథురాజుని యొక్క కూతురు ఉన్నట్టు అనే అభిప్రాయమనందు పృథివీ అనే పేరు కలిగింది. ఇలా అందరికీ విశేషంగా ఉపకారం చేసినాడు. చాలా సంతోషపడ్డారు ప్రజలు. తర్వాత అన్నాడు, చూడండి, చాలామంది సమాజ సేవ, పరోపకారము అని చెప్తూ చేస్తూ వారు స్వయంగా చేయవలసిన సాధనములను మరిచిపోతారు. ధర్మం చేయండి, సుఖంతో ఉండండి, తినండి, ఇవన్నీ చెప్తారు కానీ వారేం చేయరు, వారు ధర్మాన్ని పాటించరు. అలా చేయకూడదు. ధర్మం చేయించేది, ధర్మం చేసేవాళ్లకు అనుకూలపరిచేది ఎంతగా ముఖ్యమో అంతగా ముఖ్యం, దానికంటే ఎక్కువ ముఖ్యం స్వయంగా ధర్మాన్ని పాటించేది. పృథురాజు యొక్క ఆ భాగాన్ని భాగవతం చెప్తూ ఉంది. తను స్వయంగా అశ్వమేధ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. 99 సార్లు అశ్వమేధ యాగాన్ని చేశాడు. సామాన్యమైన ఒక జీవితంలో ఒకసారి అశ్వమేధం యాగం చేసేది చాలా గొప్పది. ఒక్కొక్కసారి చేసిన ఆ రాజుల కథలను ఇతిహాసంలో ఎంత పెద్దగా వర్ణిస్తారు. అయితే 99 సార్లు చేశాడు. సామాన్యమైనటువంటి పని కాదు. తరువాత ఇంకొకసారి చేస్తే 100 సార్లు చేసినట్టయితుంది అని అతనికి కోరిక. చేస్తున్నాడు, ప్రారంభించాడు. అశ్వమేధాన్ని చేయాలి అనుకున్నాడు. ఆ అశ్వమేధానికి కావలసిన గుర్రాన్ని అపహరించాడు ఇంద్రుడు. ఎందుకు అంటే అది దేవతల పని. ఎవరి యోగ్యత ఎంత ఉందో అంతేనే వారిచే చేయిస్తారు, ఎక్కువ చేయించరు. 100 యాగములను చేసే యోగ్యత ఇతనిలో లేదు. భగవంతునికి అది అపేక్ష లేదు. అందువలన చేయించకూడదు. ఇది ఇంద్రుని యొక్క ఆగ్రహం. అశ్వమేధాన్ని చేయాలి అని మొదలు పెట్టాలి, గుర్రాన్ని తీసుకురావాలి, పెట్టాలి, ఇంద్రుడు వచ్చి అపహరించిపోవాలి. ఇంద్రుడు వచ్చేటప్పుడు ఇంద్రుని వేషంలో రాడు. ఆయన ఒక వికృతమైనటువంటి, విచిత్రమైనటువంటి, చెప్పడానికి రానటువంటి వేషమునందు రావాలి. అలాంటి వికృత వేషమునందు వచ్చి తీసుకువెళ్ళాలి. వికృత వేషమునందు వచ్చినాడు, పారిపోతున్నాడు. అతని మీద ఎలా ఆయుధాన్ని ప్రయోగించాలి అని ఈ పృథురాజుని యొక్క కొడుకు తీసుకురావడానికి వెళ్ళాడు. కానీ గుర్రాన్ని, ఆయుధాన్ని, బాణాన్ని ప్రయోగించలేదు. అత్రి ఋషువులు చెప్తారు, ఏయ్ కొడకా, త్వరగా బాణాన్ని ప్రయోగించు. నీవు చాలా ధర్మాన్ని చూస్తూ ఆయన వికృత వేషమునందు ఉన్నాడు, అదృశ్యుడై పారిపోతున్నాడు. ఎలా బాణాన్ని ప్రయోగించాలి అంటే నీకు గుర్రం దొరకదు. ఆయన ఇంద్రుడు, ఎవడు కాదు ఇంద్రుడు, బాణాన్ని ప్రయోగించు అన్నారు. ఎప్పుడైతే ఈయన విల్లంబోలను తీసుకున్నాడో చేతిలో, ఇంద్రుడు ఆ వికృత వేషాన్ని వదిలిపెట్టి, గుర్రాన్ని కూడా వదిలిపెట్టి పారిపోయాడంతే అదృశ్యుడై. ఇలా ఒకసారి అయింది, 2 సార్లు, 3 సార్లు, ఇలాగే అవుతూ ఉంది. తరువాత ఇతనికి విజితాశ్వ అనే పేరు వచ్చింది. ఆ గుర్రాన్ని నిర్జించి తీసుకువచ్చాడు కదా, అందువలన ఇంద్రుణ్ణి నిర్జించి గుర్రాన్ని తీసుకువచ్చాడు కావున ఇతనికి విజితాశ్వ అనే పేరు వచ్చేసింది. పృథురాజు యొక్క కొడుకుకి సరి పేరు వచ్చింది, మర్యాద అయింది. అయితే యజ్ఞం పూర్తి కాలేదు, ఇంకా మొదలు పెట్టాలి, అతను వచ్చి తీసుకుపోవాలి. ఆయనైతే ఎన్నిసార్లు వచ్చాడో అన్నిసార్లు మార్చి మార్చి వచ్చాడు వేషములను. ఆ ఒక్కొక్క వేషాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు. నగ్న రక్తపటాదయ, జైనులు, బౌద్ధులు, ఇలా రకరకాల వేషములను వేరే వేరే
పంథీయులు తీసుకున్నారు. అవన్నీ వికృత వేషములు, పాషండ వేషములు. పా అంటే పాపము, షండ అంటే చిహ్నము. పాపములకు చిహ్నమైనటువంటి వేషములను ధరించిన వాళ్ళు ఆ పాషండులు అని ప్రసిద్ధులయ్యారు. అలాంటి వారు పెరిగిపోయినారు. ఇదే ధర్మం, ఇలాంటి వేషాన్ని ధరించేదే ధర్మం అనుకున్నారు వారు. తర్వాత పృథురాజునికి చాలా కోపం వచ్చింది. అంతవరకు సహించుకున్నాడు, లేకపోయాడు. ఆ యజ్ఞ మంటపంలోనే తనే స్వయంగా ధనుర్బాణములను తీసుకొని ఇంద్రునికి ఇక్కడి నుండే నేను బాణం ప్రయోగించి సంహరిస్తాను అని నిలబడ్డాడు. మాట్లాడడానికి చాలా సునాయాసంగా అనిపిస్తుంది, వినడానికి మాట్లాడడానికి. ఇంద్రుడు అంటే దేవుడు, దేవోత్తముడు, మహానుభావుడు. అలాంటి ఆ ఇంద్రుణ్ణి చంపేయడం అంటేనే సులభమైనటువంటి మాట, అంత తేలిక కాదు. అయితే ఇతనికి ఆ ధైర్యం. అప్పుడు ఋత్విజులు అంటారు, వద్దు వద్దు అంటే నీవు ధనుర్బాణములను తీసుకొని యుద్ధం చేసి చంపుకు అంటారంతే. చంపొద్దు అని చెప్పలేదు వారు. ఇలా చంపకు, నీకు వేరే మార్గం చెప్తాం మేము అంటారు. యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞాన్నే చేయాలి, మధ్యలో వేరే మాట కూడా మాట్లాడకూడదు అంటారు. నీవు చంపేయడానికే పోతున్నావు, మరి ఏం చేయమంటారు? ఏమంటే ఆ ఇంద్రుణ్ణి కూడా ఈ యజ్ఞంలోనే ఆహుతిగా వేద్దాం, చంపినట్టు అవుతుంది, యజ్ఞం మొదలుపెట్టినట్టు కూడా కాదు కదా. ఆ ఇంద్రుడిని రమ్మని చెప్పేస్తే ఇంద్రుడు వచ్చి కూర్చుంటాడు. చూడండి ఆ ఋషుల సామర్థ్యం. ఇంద్రదేవుడు ఋషుల కంటే చాలా గొప్పవాడు. ఆ ఋషుల సామర్థ్యం ఏమి అని చూయిస్తాడు మనకు. వచ్చి కూర్చోమని చెప్తే ఆ స్రవం మీద ఇంద్రుడు వచ్చి కూర్చుంటాడు. ఆ స్రవం తీసుకొని స్వాహాని మొదలుపెట్టాలి, కింద బ్రహ్మదేవుడు వచ్చేస్తాడు, ఆపేస్తారు. ఏం చేస్తున్నారు? ఇంద్రుడు అంటే ఆ ఇంద్రుడే మీకు వృష్టిని ఇచ్చేవాడు, భూమిని సస్యశ్యామలంగా చేసేవాడే అతడు. ప్రతి ఒక్క చోట యజ్ఞయాగములు నడుస్తాయి అంటే ఇంద్రుని వలన. శ్రీమద్ ఆచార్యులు ఐతరేయ భాష్యమునందు చెప్తారు, యజ్ఞం చేయాలి అనే ఒక శ్రద్ధ, ఆ సద్బుద్ధి మనకు రావాలి అంటే ఇంద్రుని యొక్క ప్రేరణతో వస్తుంది. యజ్ఞం చేయడానికి బుద్ధి ఇచ్చినవాడు, ఆ యజ్ఞము పట్ల మనకు ఆసక్తి పుట్టించినవాడు ఇంద్రుడు. యజ్ఞంలో ఆహుతిని స్వీకరించి మమ్మల్ని ఉద్ధరించేవాడు, మనకు అపేక్షితమైనటువంటి ఫలాన్ని కలిగించేవాడు ఆ ఇంద్రుడు. అతన్నే చంపేస్తారు అంటే అది యోగ్యమైనటువంటి కర్మం కాదు, మీ వంటి వారు చేసే కర్మము కాదు. చేయకండి, సంధానం చేసుకోండి, యుద్ధం వద్దు, ఆపేయండి అని చెప్పేస్తారు. ఇతనికి చెప్తారు, నీకు 99 అశ్వమేధ యాగములను చేసే యోగ్యత మాత్రమే ఉంది, ఎక్కువ చేసే యోగ్యత నీలో లేదు. లేనప్పుడు ఎందుకు ప్రయత్నిస్తున్నావు? ప్రయత్నించినా, ఎంత పూనికతో నీవు ప్రయత్నించినా తరువాత స్వాధికారాధికే యత్న కథంచిద్ ఉపపద్యతే కథంచిద్ అధికే యత్నే దోషః కశ్చిత్ సమాపతే. యోగ్యత లేనిదే ప్రయత్నం చేయడానికే రాదు. ఎలాగో ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వలన వచ్చిన ఫలం ఉండదు, నశించిపోతుంది ఏదో ఒక రీతిలో. ఎందుకు ప్రయత్నం చేస్తావు? ఆపే. ఇదేం సామాన్యమైనటువంటి భాగ్యం కాదు. 99 చేసావు కదా, ఎందుకు దుఃఖిస్తున్నావు? చాలు, చాలించు ఇక్కడే అని చెప్పేసినారు. సరే అని ఆయన ఒప్పుకున్నాడు. ఇంద్రుడు కూడా వచ్చాడు, సంధానం చేయించినారు బ్రహ్మదేవులు. తర్వాత ఆ భగవంతుడు స్వయంగా వచ్చి అంటాడు, ఏమురా వృద్ధుల, ఎలాంటి మాట మాట్లాడుతాడు చూడండి భగవంతుడు. వృద్ధుల సేవను చేయలేదా నీవు? చేశాను. వృద్ధుల సేవను చేసినవారు, వృద్ధులు ఉపదేశం పొందినవారు ఇలా చేయరు. నీవు ఇలా చేస్తున్నావు అంటే వృద్ధుల సేవను చేసింది వ్యర్థమైనట్టు. అంటే మనందరికీ సందేశాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. దీని వలన
ఎల్లప్పుడూ వృద్ధుల సేవను చేయాలి, వృద్ధులచే ఉపదేశం పొందాలి, వారి మార్గదర్శనం కింద నడవాలి. వారి మార్గదర్శనం కింద మన నడవడి ఉంటే అది సన్మార్గంలో ఉంటుంది అనే దాన్ని భగవంతుడు చెప్తాడు. ఇంద్రుడు వచ్చి పృథురాజుకు నమస్కారం చేయడానికి పోతాడు. పృథురాజుడు అంటాడు, సర్వథా చేయకండి, మీరు మహానుభావులు, మనం సంతోషంతో పరస్పరంగా స్నేహభావనతో కలిసిపోదామని సంధానం చేసుకున్నారు. శ్రీమదాచార్యులు మరల నిర్ణయాన్ని చెప్తారు. అత్యుత్తమానామవరే తేజోభంగో న విద్యతే. ఇంద్రుడు ఎందుకు నమస్కారం చేయడానికి పోయాడు? మహాదేవత, ఇతడు చక్రవర్తి అంతే కదా అంటే అందువలనే నమస్కారం చేయడానికి పోయాడు. ఇప్పుడు చూడండి, ఇద్దరు వైద్యులు ఉన్నారు, చాలా గొప్ప వైద్యులు. అలాంటి వైద్యులు ఉన్నప్పుడు వారు, ఒక వైద్యుడు ఇంకొక వైద్యుని యొక్క సలహా తీసుకుంటే చూసేవాళ్ళు ఏమంటారు, ఇతనికి అంతగా బాగా తెలియదు, అంతగా స్పెషలైజేషన్ లేదు, అందువలన అడుగుతున్నాడు అనుకుంటారు. తనకు తెలిసినా తెలియకపోయినా గాంభీర్యంతో ఉంటాడు. శ్రీమద్ గాంభీర్యము అంటారు. మాట్లాడాడు, అడగడు. అయితే తనకేమైనా సందేహం వస్తే తన చేలా ఉంటారు కదా, ఆ నర్సు ఉంటుంది, జూనియర్ డాక్టర్స్ ఉంటారు, వారికి అడుగుతారు. కావాలంటే వేరే ఈక్వల్ డాక్టర్కి అడగడు. వారికి అడిగితే ఏదో అడుగుతున్నాడు అనుకుంటారు అంతే చూసేవాళ్ళు. అత్యుత్తమానం అవరే తేజోభంగో న విద్యతే. పెద్దవాళ్ళు చాలా చిన్నవాళ్లకు వారి ముందట వంగితే ఏమనుకోరు, సమానులు ముందట వంగితే ప్రెస్టీజ్ ఇష్యూ అవుతుంది. అందువలన ఇంద్రుడు అన్నాడు, నా వంటి దేవతలు వస్తే నేను వంగకూడదు, కానీ ఇతరు చక్రవర్తి, ఇతని ముందట వంగితే ఏమవుతుంది, ఆవు వస్తుంది, వంగి నమస్కారం చేస్తాము. మనుష్యుల కంటే బ్రాహ్మణుల కంటే ఆవు పశువు చాలా పెద్దది, ఇతనికి పశువుకు ఉన్నట్టు బుద్ధి కూడా లేదు, అంత కూడా బుద్ధి లేదు అనుకుంటారా? ఎవరు అనుకోరు. పశువుకి నమస్కారం కాదు. అశ్వత్థ వృక్షం ఉంది, విశేషంగా శనివారం, ప్రతి శనివారం అశ్వత్థ వృక్షానికి రోజు నీళ్లు వేయాలి. అయితే ముట్టకూడదు అశ్వత్థ వృక్షాన్ని. శనివారం మాత్రమే అశ్వత్థ వృక్షానికి నీళ్లు వేసి ముట్టవచ్చు, తాకవచ్చు. అశ్వత్థ వృక్షానికి నీళ్లు వేసి తాకి నమస్కరించి కూర్చోంటే, అయ్యో ఆ చెట్టుకు ఉన్నట్టు కూడా నీకు యోగ్యత లేదా, అంత కూడా బుద్ధి లేదా, చెట్టు కంటే నీవు అయోగ్యుడివే, ఎవరైనా అడుగుతారా? లేదు. చెట్టుకు కాదు నమస్కారం, చెట్టులో ఉన్న భగవంతునికి. మూలతో బ్రహ్మరూపాయ మధ్యత శివరూపిణే అగ్రత విష్ణురూపాయ వృక్షరాజాయ తే నమః అనుకుంటారు అంతే. అలాగే ఇంద్రుడు పృథురాజునికి చేసిన నమస్కారం పృథురాజునికి కాదు, పృథురాజునిలో ఆవిష్టుడైన ఆ భగవంతునికి అని అందరూ కూడా అర్థం చేసుకుంటారు. అందువలన ఇంద్రుడు అలా నాటకం చేసినాడు. సంధానం చేసి బ్రహ్మదేవులు భగవంతుడు కూడా వెళ్ళిపోయారు. తరువాత ఈ పృథు చక్రవర్తి అందరినీ పిలుస్తాడు. తన రాజ్యమునందు ఉన్న ప్రతి ఒక్క ప్రజలను పిలిచి ఒక సభ చేసి, పెద్ద సభ చేసి ప్రతి ఒక్కరిని సంబోధించి మాట్లాడతాడు. చూడండి, మీరు తప్పనిసరిగా ధర్మాన్ని పాటించవలెను. ఎందుకు నీవు చెప్తావు? నీ పని ఏమి? మనకు తినడానికి అన్నం కావాలి, నీళ్లు కావాలి, డబ్బులు కావాలి, దాని యొక్క వ్యవస్థ చేస్తే నీ పని అయిపోయింది కదా. మేము ధర్మం చేస్తామా లేదా, నీకేం సంబంధం? ఆయన అన్నాడు, అదే ముఖ్యమైనటువంటి సంబంధం, అదే నా యొక్క పని. మీచే డబ్బులను తీసుకుంటాను, ట్యాక్స్ తీసుకుంటాను, కర తీసుకుంటాను. కరాన్ని తీసుకుంటే, డబ్బులను తీసుకుంటే మీకు ఎలా తినడానికి, త్రాగడానికి, కప్పుకోవడానికి, కట్టుకోవడానికి వ్యవస్థ చేసేది నా యొక్క బాధ్యత. అలాగే మీరు ధర్మం చేసేటట్టు చూసుకొని ధర్మం చేయడానికి మీకు అనుకూలం చేసేది అది నా యొక్క బాధ్యత. చేయకపోతే మీరు ధర్మం చేయకుండా వదిలిపెట్టిన పాపం,
పాపాన్ని చేసిన, అయోగ్యమైనటువంటి కర్మములను చేసిన వలన వచ్చిన పాపం అవన్నీ నాకు వస్తాయి. అందువలన మీరు ధర్మం చేయవలసిందే. యౌద్ధరేత్కరం రాజా ప్రజాధర్మేష్వశిక్షయన్ ప్రజానాం శమలం భుంక్తే స్వంచ భాగం జహాతి సహా. ట్యాక్స్ తీసుకుంటాడు, ఆ ప్రజలుచే ధర్మాన్ని చేయించడు. అలా చేయించకపోతే ప్రజలు చేసే పాపము ఇతనికి వచ్చేస్తుంది. అందువలన తత్ప్రజా భర్తృపిండార్థం స్వార్థమప్యనుసూయవ కురుతాధోక్షజధియం తర్హి మేనుగ్రహ కృత. నా యొక్క గతిని చూడండి, నా మీద అభిమానం పెట్టుకొని ఇంత ఉపకారం చేశాను అని మీరే పొగడుతూ ఉన్నారు. ఇంత ఉపకారం చేసినందుకు ప్రత్యుపకారం చేయాలి అని మీకు మనస్సులో ఉంటే నా కొరకు ధర్మం చేయండి. అంటే నాకు ప్రత్యుపకారం చేయడానికే అనుకోకండి, స్వార్థమపి మీరు తరించిపోతారు. మీ కొరకు కూడా మీరు చేయండి, నా కొరకు కూడా మీరు ధర్మం చేయండి. స్వార్థమప్యనసూయవ. ఇలా చెప్పి తర్వాత అంటాడు, నేనైతే ఉపదేశం చేస్తున్నాను ధర్మం చేయండి, ధర్మంతోనే మీ ఉద్ధారం అవుతుంది అని. వీరికి ఎంతగా అర్థమవుతుందో, ఎంతగా పాటిస్తారో తెలియదు. అందువలన యూయం తదనుమోదధ్వం దేవర్షి పితరో మలాహ. అక్కడ కూర్చున్న దేవతలు, ఋషులు, పితృవులు వారందరినీ సంబోధించి చెప్తాడు పృథు మహారాజు, మీరందరూ అనుమోదనం చేయాలి, తథాస్తు అనాలి. మీరు అనుమోదిస్తే తథాస్తు అంటే మీరు చేయగలుగుతారు, లేకపోతే లేదు. మీరు అనొచ్చు, నాకేమయ్యా ఏమయ్యా లాభము, వారు చేస్తారు, నీవు చేయిస్తావు. చేయించినందుకు నీకు పుణ్యం, చేసినందుకు వారికి పుణ్యం. తథాస్తుని అనుమోదిస్తే మాకేమి, ఏమి లేదు కదా అనకండి. కర్తు శాస్తు అనుజ్ఞాతు తుల్యం యత్ప్రేత్య తత్ఫలం. చేసిన వాడికి, చేయించిన వాడికి ఎలాంటి ఫలమో అలాగే అనుమోదనం చేసిన వాడికి కూడా ఫలం ఉంటుంది. మరిచిపోకండి, దీన్నే ఎల్లప్పుడూ స్మరించకండి. రెండూ చెప్తాను. మరిచిపోకండి అని ఎందుకు చెప్పానంటే, ఏదో ఒకసారి మీకు ఇబ్బంది ఉండొచ్చు, పని ఉండొచ్చు, రోగం వచ్చి ఉండవచ్చు. అలాంటి ప్రసంగమునందు ప్రవచనానికి మీకు రావడానికి కుదరదు. ఎవరో వెళుతూ ఉంటారు, పోండి ప్రవచనం వినిరండి, మీరు భాగ్యవంతులు, నాకు జ్వరం వచ్చింది రావడానికి కుదరదు, రేపు ఎల్లుండి చూస్తాను రావడానికి, మీరైతే వెళ్ళండి అని అనుమోదన చేస్తే చాలు మీకు పుణ్యం వచ్చేస్తుంది. అందువల్ల చెప్తున్నాను, దీన్ని మరిచిపోకండి అని. అయినా చెప్తాను, దీన్ని స్మరించకండి, మరిచిపోండి అని చెప్తాను. ఎందుకంటే దీన్నే మనసులో పెట్టుకొని ఎల్లప్పుడూ ఇంట్లో కూర్చొని మీరు పోండి, మీరు పోండి అని చెప్తూ ఉంటే, నేను సంధ్యావందనం చేయను, నీవు చేయరా, చేయి, పుణ్యమైతే వచ్చేసింది కదా, అలా అనుకోకండి. చేయవలసింది చేయాలి. ఏదో ఒక అనివార్య కారణము చేయడానికి కాకపోయిన పరిస్థితిలో అనుమోదనం చేసిన దానికి తగిన పుణ్యం వస్తుంది, అంతే. అనుమోదనం చేస్తే చేసిన వాడికి ఎలాంటి పుణ్యమో అలాంటి పుణ్యం వస్తుంది అని కాదు, అనుమోదనం చేస్తే తగిన పుణ్యం దానికి వస్తుంది, దాన్ని అయినా మీరు సంపాదించవచ్చు అని తాత్పర్యం, అంతే. ఇలా చెప్తాడు. అలాగే అందరూ ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. తరువాత ఇతనికి విశేషంగా వైరాగ్యం వస్తుంది. మహానుభావులు సనక సనందనాది మహర్షులు ఇతని వద్దకు వచ్చేస్తారు. పరీక్షిత్ రాజుకు ఉపదేశం చేయడానికి శుకాచార్యులు వచ్చినట్టు పృథురాజుకు ఉపదేశం చేయడానికి సనకాది మహర్షులు, సనత్కుమారులు విశేషంగా వస్తారు. వారు వచ్చినప్పుడు పాదపూజ చేస్తాడు. అన్ని చోట్ల ఆ పాదపూజ చేసిన నీళ్లను ప్రోక్షణం చేస్తాడు. చాలా ధన్యుడైపోయాను అనుకుంటాడు. తరువాత వారు ఇతనికి విశేషంగా ఉపదేశం చేస్తారు. భగవంతుని పట్ల శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణం క్షేమస్య సమ్యగ్ విమృశేషు హేతు అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని
దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చయా. సమగ్రమైన శాస్త్రముల అధ్యయనం చేసిన తర్వాత దాని యొక్క సారమేమి, ఆ సారాన్ని పిండేసి చెప్తున్నారు సనత్కుమారులు. ఒక చిన్న మాటలో శాస్త్రేష్వియానేయం సునిశ్చితో నృణాం క్షేమస్య సమ్యక్ విమర్శేషు హేతు అసంగ. ఆత్మవ్యతిరిక్తవత్తుని భగవంతుణ్ణి వదలి ఈ ప్రపంచమునందు అనాసక్తి, ఈ ప్రపంచమే శాశ్వతము, ఇలాగే ఉంటాను, నేను శాశ్వతుణ్ణి అనుకోకు, భగవంతుడే శాశ్వతుడు, ఈ ప్రపంచము అశాశ్వతము, ఎక్కువ ఆసక్తి సంగము ఈ ప్రపంచమునందు ఉండకూడదు. ఆ భగవంతుని పట్ల విశేషమైనటువంటి ఆసక్తి, ఎక్కువ సంఘాన్ని చేయాలి. కుమారులు, యువకులు ఇప్పటి నుండే భగవంతుని పాదమునందు భక్తిని చేయడానికి మొదలు పెట్టాలి. నిదానముగా పెంచుతూ పోవాలి. ఎవరైతే ఇప్పుడు వృద్ధాప్యానికి దగ్గర ఉన్నారో, వృద్ధులైపోయారో కొందరు, అలాంటి వారు విశేషంగా ఈ మాటను మనస్సులో గట్టిగా పట్టుకోవాలి. చిట్ట చివరి వరకు ఇలాగే సంసారమునందు ఆసక్తులై ఉండకూడదు. ఎంత పని ఉందో అంత చేసి, కొడుకులు పెద్దవాళ్ళయ్యాక వారికి ఇంటిని అప్పగించి చూసుకోండి, మీరు మార్గదర్శనం కావాలంటే నేను చేస్తాను అంతే. ఇల్లు చూసుకోవడం, అక్కడ పని చేయడం, డబ్బులు సంపాదించడం, ఇవన్నీ వారే చూసుకుంటాం. విశేషంగా భగవంతుణ్ణి ధ్యానించేది, తన విహితమైనటువంటి ధర్మాన్ని ఇంతవరకు ఎక్కువగా చేయడానికి కాలేదు, నానా విధమైనటువంటి పరిస్థితులు, కష్టములు అవేమీ లేవిప్పుడు. ప్రతి ఒక్కదాన్ని అప్పగించి తను అత్యంత నిశ్చింతగా ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ సత్కర్మములను చేస్తూ ఉండాలి. అసంగ ఆత్మవ్యతిరిక్త వస్తుని దృఢారతిర్బ్రహ్మణి నిర్గుణేచయ. అలాంటి ఆ పరబ్రహ్మమునందు ఎప్పుడైతే మనకు ఆసక్తి వస్తుందో అప్పుడు మనం ఉద్ధారమవుతుంది అనే మాట చెప్పారు. చాలా ఇంకా ఉపదేశాన్ని చేస్తారు. తర్వాత అవన్నీ విని మరొక్కసారి అందరినీ సంబోధించి చెప్తాడు. పృథురాజు చూడండి, ఆ పరమాత్మని సేవ చేయండి ఎల్లప్పుడూ కూడా. యత్సేవయాశేష గుణశ్రయస్వరాట్ విప్రప్రియస్తుష్యతి కామమీశ్వర తదేవ తద్ధర్మ కులైర్వినీతై సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. భగవంతునికి సంతోషపరిచేది మన పని. దేని వలన భగవంతునికి సంతోషమవుతుందో దాన్ని చేయవలసింది, అంతే. ఇదే ఎందుకు చేయాలి, దాన్ని ఎందుకు చేయకూడదు, ఇది మన చేతిలో లేదు. దేని వలన భగవంతుడు సంతుష్టుడైతాడో దాన్ని చేయాలి. దేని వలన సంతుష్టుడైతాడు? విప్రప్రియస్తుష్యతి కామమీశ్వర. జ్ఞానులకు, బ్రాహ్మణులకు, సజ్జనులకు సేవ చేస్తే ఆ భగవంతుడు సంతుష్టుడైతాడు. జ్ఞానుల సేవ చేయండి, ఎందుకు సంకోచం, ఎందుకు దురహంకారం? తల వంచి నమస్కరించండి, చెప్పిన మాట వినండి, చెప్పినట్టు చేయండి. వారికి మీరు అన్నదానం చేస్తే మీరు కోట్ల కోట్ల యజ్ఞములు పొందే పుణ్యాన్ని బ్రాహ్మణులకు అన్నదానం చేస్తే మీరు పొందుతారు. అశ్నాత్యనంత ఖలు తత్వకోవిదై శ్రద్ధాహుతం యన్ముఖ ఇజ్జనామభి నవై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస్యవర్యగు. ఇలాంటి మాటలను చెప్పి ఆ మహానుభావుల సేవ చేసేదే మన ధర్మం అనేదాన్ని అందరికీ తెలిపినాడు. తర్వాత తను కూడా తన రాజ్యాన్ని తన విజితాశ్వకు, తన కొడుకుకి అప్పగించి అరణ్యానికి వెళ్ళి సాధనం చేసి తను ఈ దేహాన్ని వదిలిపెట్టి ఆ భగవంతుని వద్దకు వెళ్ళినాడు. అర్చి కూడా పాతకాలంలో ఉన్న సంప్రదాయానుసారంగా సహగమనం చేసి అతనితో పాటు భగవంతుని వద్దకు వెళ్ళింది. ఇలాంటి మహానుభావులు, వీరి చరిత్రాన్ని ఎవరైతే భక్తితో శ్రద్ధతో 3 సార్లు వింటారో వారికి
పుత్రం లేని వాళ్ళకి కూడా సత్పుత్ర ప్రాప్తి అవుతుంది, ధనప్రాప్తి. విశేషంగా నిష్కామంతో దీన్ని వింటే ఆ భగవంతుని అనుగ్రహమే అవుతుంది అని దీనికి ఒక ఫలశ్రుతిని కూడా మహాత్ములైన ವೇದವ್ಯಾಸದೇವರು చెప్తారు. ಶ್ರೀಮದ್ಭಾಗವತದಲ್ಲಿ ಬರುವ ಈ ಕಥೆಯ ಸಾರವನ್ನು ಕೆಲವೇ ಮಾತುಗಳಲ್ಲಿ ನಾವು ತಿಳಿಯಬೇಕು ಅಂತಂದರೆ, ಪೃಥು ಚಕ್ರವರ್ತಿ ಅತ್ಯದ್ಭುತವಾದ ರೀತಿಯಲ್ಲಿ ತನ್ನ ರಾಜ್ಯವನ್ನು ನಡೆಸಿ ತನ್ನ ಇಡೀ ಜೀವನದ ಅನುಭವದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಅವನು ನೀಡಿದಂತಹ ಒಂದು ಅದ್ಭುತವಾದ ಸಂದೇಶ. ಮನುಷ್ಯ ಇದು ರಾಜನಾಗಿ ಪೃಥು ಚಕ್ರವರ್ತಿ ನೀಡಿದ ಸಂದೇಶ ಇದು ರಾಜರಿಗೆ ಮಾತ್ರ ಸಂಬಂಧಪಟ್ಟದ್ದು ಅಂತ ನಾವು ತಿಳಿಯುವುದಲ್ಲ. ಪ್ರತಿಯೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯೂ ರಾಜನೇ. ಅವನವನ ಮನೆಗೆ ಅವನು ರಾಜ, ಅವನವನ ದೇಹಕ್ಕೆ ಅವನು ರಾಜ. ತನ್ನ ಮನೆಯೊಳಗಿರುವಂತಹ ತನ್ನ ಮಾತು ಕೇಳಿ ತನ್ನ ಕೈ ಕೆಳಗೆ ಇರುವ ಜನ ಧರ್ಮವನ್ನು ಮಾಡದಿದ್ದರೆ ಅವರು ಧರ್ಮವನ್ನು ಮಾಡದೇ ಇದ್ದದ್ದರಿಂದ ಬಂದ ಪಾಪದ ಒಂದು ಭಾಗ ಈ ಯಜಮಾನನಿಗೆ ಸೇರ್ತದೆ. ನನಗೇನು ಸಂಬಂಧ, ನಾನಂತೂ ಧರ್ಮದಿಂದ ಇದ್ದೇನೆ, ಮಕ್ಕಳು ಅದವರ ಹಣೆ ಬರಹ ಏನಾದರೂ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಅನ್ನೋ ಹಾಗಿಲ್ಲ. ಯಾಕೆ ಅಂದರೆ ಮಕ್ಕಳು ತಿಂದರೆ ತಿನ್ನಲಿ, ಉಪವಾಸ ಬಿದ್ದರೆ ಬೀಳಲಿ, ಸತ್ರ ಸಾಯಲಿ ಅಂತಂತಾರೇನು ಯಾರಾದರೂ? ಇಲ್ಲ, ಅದು ಇವನ ತಪ್ಪು. ಮಕ್ಕಳಿಗೆ ತಿನ್ನಬೇಕಾದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತಿನ್ನಿಸಬೇಕು, ಉಣಬೇಕಾದಾಗ ಉಣಿಸ್ಬೇಕು, ಯಾವಾಗ ಏನು ಬೇಕೋ ಅದನ್ನು ಅವರಿಂದ ಮಾಡಿಸ್ಬೇಕು. ಅವರಿಗೆ ಗೊತ್ತಿರೋದಿಲ್ಲ. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಲ್ಲಿ ಅವರಿಗೆ ಗೊತ್ತಾಗದೇ ಇದ್ದದ್ದನ್ನು ಗೊತ್ತು ಮಾಡಿಸಿ ತಿನ್ನಿಸಿ ಉಣಿಸಿ ಬೆಳೆಸುವುದು ಎಷ್ಟೋ ಅವಶ್ಯಕವೋ ಅಷ್ಟೇ ಅವಶ್ಯಕ. ಆಧ್ಯಾತ್ಮಿಕವಾಗಿ, ನೈತಿಕವಾಗಿ, ಧಾರ್ಮಿಕವಾಗಿ ಅವನು ಬೆಳೆಯುವುದಕ್ಕೆ ಏನೆಲ್ಲ ಅವಶ್ಯಕ ಇದೆ ಇದನ್ನು ತಾನೇ ತಿಳಿದು ಕಾಲಕಾಲಕ್ಕೆ ಅವರಿಂದ ಮಾಡಿಸಬೇಕಾದದ್ದು ತಂದೆ ತಾಯಿಗಳ ಕರ್ತವ್ಯ. ಅದನ್ನು ಮಾಡಿಸದಿದ್ದರೆ, ಅವನೇನಾದರೂ ತಪ್ಪುದಾರಿಗೆ ನಡೆದರೆ ಆ ಪಾಪದಲ್ಲಿ ನಮಗೂ ಭಾಗ ಬಂದೀತು. ಆದ್ದರಿಂದ ಬಹಳ ಎಚ್ಚರದಿಂದ ಇರಬೇಕು. ಅಂತಹ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ಮದಿಂದ ನಾವು ವಂಚಿತರಾಗಬಾರದು. ಹೇಳಿದರೂ ಕೇಳಲಿಲ್ಲ, ಅದು ಅವನ ಹಣೆ ಬರಹ. ಆದರೆ ಹೇಳಬೇಕಾದದ್ದು, ತಿದ್ದಬೇಕಾದದ್ದು, ಉಪದೇಶ ಮಾಡಬೇಕಾದದ್ದು ನಮ್ಮೆಲ್ಲರ ಧರ್ಮ. ವಿವೇಕವನ್ನು ಕೊಡಬೇಕು, ಸರಿಯಾದಂತಹ ತಿಳುವಳಿಕೆಯನ್ನು ನೀಡಬೇಕು. ಇದು ಬಹಳ ದೊಡ್ಡದಾದಂತಹ ಕರ್ತವ್ಯ ಅನ್ನುವುದನ್ನು ತಿಳಿಸ್ತಾರೆ. ಇದರಿಂದ ಅವನ ಉದ್ಧಾರ ಮಾತ್ರ ಅಲ್ಲ, ನಮ್ಮ ಉದ್ಧಾರವಾಗ್ತದೆ ಅಂತ ನಾವು ತಿಳಿಯಬೇಕು. ಯಾವ ವ್ಯಕ್ತಿಯಿಂದ ನಾವು ಧರ್ಮವನ್ನು ಮಾಡಿಸ್ತೇವೆ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಬರುವ ಪುಣ್ಯದಲ್ಲಿ ಇವನಿಗೂ ಒಂದು ಭಾಗ ಬರ್ತದೆ. ಅವನು ಅಧರ್ಮ ಮಾಡಿದರೆ ಇವನಿಗೆ ಆ ಅಧರ್ಮದಲ್ಲಿಯೂ ಪಾಲಿದೆ. ನಮಗೆ ಯಾವುದು ಬೇಕು ಅಂತ ನಾವು ಚಾಯ್ಸ್ ಮಾಡಬೇಕು. ಅವನು ಧರ್ಮ ಮಾಡಿದರೆ ನಮಗೆ ಪುಣ್ಯ, ಅವನು ಅಧರ್ಮ ಮಾಡಿದರೆ ನಮಗೂ ಪಾಪ. ನಮಗೆ ಪುಣ್ಯ ಬೇಕು, ಸುಖ ಬೇಕು, ಹಾಗಾದರೆ ಪುಣ್ಯ ಬೇಕು. ಪುಣ್ಯ ಬೇಕು ಅಂದರೆ ಪುಣ್ಯ ಮಾಡಬೇಕು, ಪುಣ್ಯ ಮಾಡಿಸಬೇಕು. ದುಃಖ ಬೇಡ, ಹಾಗಾದರೆ ಪಾಪ ಬೇಡ. ಪಾಪ ಬೇಡ ಅಂದರೆ ಪಾಪ ಮಾಡಬಾರದು, ಮಾಡುವವರನ್ನು ತಡೆಯಬೇಕು, ಮಾಡದಂತೆ ನೋಡಿಕೊಳ್ಳಬೇಕು. ಕೇಳಿದರೆ ಸರಿ, ಕೇಳದೇ ಇದ್ದರೆ ಅವನಿಗೆ ಮಾತ್ರ ಪಾಪ, ನಮಗಂತೂ ಪಾಪ ಇಲ್ಲ. ಯಾಕಂದರೆ ನಾವಂತೂ ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ಆಯಿತು ಅನ್ನುವುದಕ್ಕಾಗೇನೆ ದುರ್ಯೋಧನನಂತಹ ಮಹಾದುಷ್ಟ ಅವನು ಕೇಳೋದಿಲ್ಲ ಅಂತ ಶತಸಿದ್ಧ. ಆದರೂ ವಿದುರ ತುಂಬಿದ ಸಭೆಯಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತು ಹೇಳ್ತಾನೆ, ದುರ್ಯೋಧನ, ನೀನು ಮಾಡ್ತಾ ಇರುವುದು ಅಧರ್ಮ, ಇದು ಅನ್ಯಾಯ. ಅಷ್ಟರ ಮಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾನೆ. ಧೃತರಾಷ್ಟ್ರನಿಗೆ, ಭೀಷ್ಮಾಚಾರ್ಯರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ಸಂಬೋಧನೆ ಮಾಡಿ ಹೇಳ್ತಾನೆ. ಈ ಸಂಪೂರ್ಣವಾದ ಸಭೆಯಲ್ಲಿ ದ್ರೌಪದಿಯ ವಸ್ತ್ರಾಪಹರಣವನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದದ್ದು ಇದು ದೊಡ್ಡದಾದ ಅಧರ್ಮ, ಇದು ಅನ್ಯಾಯ, ಇದು ಮಾಡತಕ್ಕದ್ದಲ್ಲ. ಈ ಕ್ಷಣದಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸುಟ್ಟು ಭಸ್ಮ ಆಗಿ ಹೋಗ್ತೀರಿ ನೀವು ಈ ಅಧರ್ಮದಿಂದ. ಇಷ್ಟೆಲ್ಲ ಗಂಭೀರವಾದ ಮಾತುಗಳನ್ನು ಧೈರ್ಯದಿಂದ ಹೇಳಿದ. ಇವರು ಕೇಳೋದಿಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಿತ್ತು ಅವನಿಗೆ. ಆದರೆ ಹೇಳದಿದ್ದರೆ ನಾನೂ ಪಾಪಿಯಾಗ್ತೇನೆ ಅಂತ, ನನ್ನ ಮೇಲೂ ದೇವರು ಅನುಗ್ರಹ ಮಾಡದೆ ನನ್ನನ್ನು ದೂರ ಇಟ್ಬಿಡ್ತಾನೆ, ನನ್ನ ಉದ್ಧಾರ ಆದರೂ ನಾನು ಮಾಡ್ಕೋಬೇಕು ಅಂತ. ನೋಡಿ, ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಕೃಷ್ಣ ಮುಂದೆ ಸಂಧಾನಕ್ಕೆ ಬಂದಾಗ ಮನೆಗೆ ಬಾ ಅಂತ ಭೀಷ್ಮಾಚಾರ್ಯರು ಕರೆದರು, ದುರ್ಯೋಧನ ಕರೆದ. ಅವನಂತೂ ಮಹಾ ಅಯೋಗ್ಯ, ದ್ವೇಷಿ. ದ್ವಿಷದನ್ನನ್ನ ಭೋಕ್ತವ್ಯಂ ದ್ವಿಷಂತನ್ನೈಮ ಭೋಜಯೇತ್.
ದ್ವೇಷಗಳ ಅನ್ನ ತಿನ್ನಬಾರದು, ದ್ವೇಷಗಳಿಗೆ ಅನ್ನ ತಿನ್ನಿಸಬಾರ್ದು. ನಿನ್ನ ಅನ್ನನೂ ತಿನ್ನೋದಿಲ್ಲ, ನಿನಗೆ ಅನ್ನನೂ ತಿನ್ನಿಸೋದಿಲ್ಲ, ಹೋಗು ಅಂದ. ಸರಿ, ಭೀಷ್ಮಾಚಾರ್ಯರು, ದ್ರೋಣಾಚಾರ್ಯರು, ಕೃಪಾಚಾರ್ಯರು, ಭಗವದ್ಭಕ್ತರು, ಪಂಡಿತರು, ಪಂಡಿತೋತ್ತಮರು, ಜ್ಞಾನಿಗಳು, ಶ್ರೇಷ್ಠರು ಹೋಗಲಿಲ್ಲ. ನೀವು ಎಷ್ಟೇ ದೊಡ್ಡವರಾಗಿರಬಹುದು, ಉಪೇಕ್ಷಿತಾ ದ್ರೌಪದಿ ಇತ್ಯಪ್ರಮೇಯ, ದ್ರೌಪದಿ ವಸ್ತ್ರಾಪಹರಣ ಆಗುವಾಗ ನೀವು ಉಪೇಕ್ಷೆ ಮಾಡಿದ್ದೀರಿ, ಅಧರ್ಮವನ್ನು ಪ್ರತಿಭಟನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅನ್ನೋ ಒಂದೇ ಕಾರಣಕ್ಕೆ ದೇವರು ಅವರ ಮನೆಗೆ ಹೋಗಲಿಲ್ಲ, ವಿದುರನ ಮನೆಗೆ ಬಂದ. ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚು ಇನ್ನೇನು ಬೇಕು? ದೇವರೇ ನಮ್ಮ ಬಗ್ಗೆ ಅವಕೃಪೆ ಮಾಡ್ತಾನೆ, ನಮ್ಮನ್ನು ಉದಾಸೀನ ಮಾಡ್ತಾನೆ ಅಂದರೆ ಇದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ದೌರ್ಭಾಗ್ಯ ಏನು? ಯಾವ ಸೌಭಾಗ್ಯ ನಮಗೆ ಸಿಗಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ದೇವರ ಕೃಪಾ ಕಟಾಕ್ಷ ಇಲ್ಲದೆ? ಹಾಗಾದರೆ ಅಧರ್ಮವನ್ನು ಪ್ರತಿಭಟಿಸಬೇಕಾದದ್ದು ಬಹಳ ದೊಡ್ಡ ಕರ್ತವ್ಯ. ವಿಶೇಷವಾಗಿ ಮನೆಯಲ್ಲಿ ಯುವಕ ಯುವತಿಯರಲ್ಲಿ, ತನ್ನ ಮಾತು ಕೇಳುವ ಸುತ್ತಮುತ್ತಲಿನ ಜನರಲ್ಲಿ ನಡೆಯುವ ಅಧರ್ಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡಿ ತಾನೂ ಧರ್ಮವನ್ನು ಉಳಿಸಿಕೊಳ್ಳಬೇಕು, ಪ್ರಜೆಗಳಲ್ಲಿಯೂ ಧರ್ಮವು ಉಳಿಯುವಂತೆ ಮಾಡಬೇಕು. ಇದು ಪ್ರತಿಯೊಬ್ಬ ರಾಜನ ಕರ್ತವ್ಯ, ಕುಟುಂಬದ ಯಜಮಾನನ ಕರ್ತವ್ಯ, ಒಂದು ವರ್ಗದ ನಾಯಕನಾದವನ ಕರ್ತವ್ಯ ಎಂಬುದಾಗಿ ಪೃಥುರಾಜನ ಸಂದೇಶವನ್ನು ಶ್ರೀಮದ್ಭಾಗವತ ತಿಳಿಸ್ತದೆ. ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು.